సింహం అని. సింహం దాడి చేయడానికి రెడీ అయింది. ఆ మనిషి గబగబా లేచి తనకు ఏం తెలీదు అని చూపించేందుకు చేతులు పైకెత్తాడు. కాని సింహం దాన్ని సవాల్గా భావించింది. బిత్తరపోయిన అతను వెంటనే ఆ పిల్లను కింద పడేసి ప్రాణం కోసం కొండ కిందకి పరిగెత్తాడు. సింహం కూడా మెరుపు వేగంతో వెంబడించింది. వారి మధ్య దూరం తగ్గుతూ వస్తుంది. మనిషి ప్రాణం కోసం ఎప్పుడు లేని విధంగా పరుగులు పెట్టాడు. అతని కేకలు విని అతని ఫ్రెండ్స్ కూడా అప్రమత్తమయ్యారు. ఏది ఏమైనా సింహం అతన్ని వదిలేలా లేదు. అతను సగం కొండ కిందకు చేరగానే ఒక్కసారిగా సింహి కనిపించకుండా పోయింది. ఊపిరి పీల్చుకునేందుకు కాస్త ఆగగానే పైనుంచి నేరుగా సింహి అతని మీదికి దూకింది. ఇద్దరూ కొండ కిందకు దొర్లుకుంటూ కింద పడిపోయారు. ఇద్దరికీ కొద్దిసేపు కళ్ళు తిరిగాయి. అదే సమయంలో మనిషి వెంటనే జేబులో నుండి ఒక సీసా తీశాడు. అందులో బలమైన నిద్రవచ్చే మందు ఉంది. సింహి తిరిగి అతని మీదికి దూకగానే అతడు ఒక సూది పట్టుకుని తన శక్తి మొత్తాన్ని ఉపయోగించి సింహం మెడ కింద పొడిచాడు. క్షణాల్లోనే మందు ప్రభావం చూపింది. సింహం కళ్ళు క్షణాల్లో చీకటి కమ్మేసి గదా నిద్రతో కుప్పకులింది.